ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాప బంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అడ్డొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ఏదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా
ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందను, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదున్, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. అపోస్తుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రిక 1-7 క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడైన ఫిలెమోనుకును, మన సహోదరి అయిన అఫియకును, తోడి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని, నీ ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు, ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును బట్టి మీ యందు ఉన్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారాగుట అనున్నది కార్యకారి కావాలననియు వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. పౌలు చెరసాలలో ఉన్నాడు. సువార్త ప్రకటన నిమిత్తము తాను జైలుకు వెళ్ళాడు. ఆ చెరసాలలో తనతో పాటు ఖైదీగా ఉన్న ఒక వ్యక్తిని కలిశాడు. అతని పేరు ఓనేసిము. 10వ 4వ ఆ ఓనేసిముకు వాక్యం చెప్పాడు పౌలు. పౌలు చెప్పిన వాక్యము విని ఓనేసిము అనే దొంగ రక్షణ పొందాడు. జీవితం మారిపోయింది. అప్పుడు తాను జైలు జీవితం అనంతరం వెళ్ళిపోతున్నాడు బయటికి. అప్పుడు ఒక పత్రిక రాశాడు.
మీ ఓనర్కి ఒక ఉత్తరం రాస్తాను, తీసుకెళ్ళి ఇయ్యి. ఎందుకంటే ఎంత భక్తి గలవాడో ఆ సమాచారం అంతా అతని ఇంట్లో పనిచేసి దొంగతనం చేసి జైలుకు వచ్చిన ఒనేసిము చెప్పాడు ఫిలేమోను గురించి. ఫిలేమోను యొక్క భక్తి, విశ్వాసము, అతని భార్య, అతని కుమారుడు, అతని ఇంట ఉన్న సంఘము గురించి పౌలు విని అతన్ని అభినందిస్తూ ఒక ఉత్తరం రాశాడు. ఆ పత్రికలో నీవు ప్రభువు క్షమించినట్లు క్షమించు, ప్రభువు చేర్చుకున్నట్లు నీ ఎడల అపరాధము చేసిన ఈ దొంగను నీవు మరలా చేర్చుకో. ఎందుకంటే గతములో అతను దొంగ, కానీ ఇప్పుడు రక్షణ పొందిన విశ్వాసి. అతన్ని క్షమించి ఓర్చుకో, ప్రేమ చూపించు అని అతనితో పాటు ఒక ఉత్తరాన్ని పౌలు మరి ఫిలేమోనుకు రాశాడు. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనం చదువుకుంటూ వస్తే పౌలు ఎవరు, ఒనేసిము ఎవరు, ఈ ఫిలేమోనుకి ఎందుకు ఉత్తరం రాశాడు, ఏమని చెబుతున్నాడు, మనమేమి నేర్చుకోగలమో స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. పౌలు తన పరిచయ వాక్కులు చెబుతున్నాడు, ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు, తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడో చెప్పండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును. మిమ్మల్ని గురించి మీరు పరిచయం చేసుకోవాలంటే ఏమని చెప్పుకుంటారు? మీ గురించి పరిశుద్ధులు అని రాసుకుంటారా? రెవరెండ్ అంటే పూజ్యనీయులు అని రాసుకుంటారా? లేదా మీ చదువును బట్టి మీరు ప్రొఫెసర్, డాక్టర్ అని రాసుకుంటారా? పౌలు తన ఉత్తరాల్లో క్రీస్తు యేసు దాసుడను అన్నాడు. నన్ను అడిగితే క్రైస్తవ్యంలో పౌలుకు మించిన గొప్ప సేవకుడు, విశ్వాసి ఎవరు లేరు. అంత గొప్ప భక్తుడు నేను క్రీస్తు యేసు దాసుడను, యేసు క్రీస్తు విషయమై నేను పట్టబడిన ఖైదీని అని చాలా దీనంగా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. అది మంచి లక్షణం. తను తాను హెచ్చించుకునే వారిని దేవుడు ఏం చేస్తాడు? పడగొడతాడు. తను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. పెంట కుప్ప మీద ఉన్న వారిని సింహాసనం ఎక్కించగలడు, సింహాసనం మీద ఉన్నవారిని పెంట కుప్ప మీద పడగొట్టగలడు ఆయన. సో పౌలు భక్తుడు మనకు నేర్పే విషయం ఇదే. మరి చాలా మంది ఈ లోకంలో సేవకులు గొప్పలు చెప్పుకుంటారు, కోట్లేస్తారు, మెడకేదో ఎర్రతాడు కట్టుకుంటారు, ఏదో కట్టినట్టు, టై అంటారు దాని పేరు. ఇక్కడెందుకు ఆ దొంగ వేషాలు? టై కట్టుకోపోతే నిన్నెవరు గౌరవించరా? నువ్వు కోటేస్తేనే నీకు సొమ్ములు బాగా ఇస్తారా అయ్యగారు అనుకుంటారా? అది కాదు మనకు విలువ తెచ్చేది. మంచి వ్యక్తిత్వము, మర్యాద, భక్తి, సాత్వికము, దీనత్వము మనల్ని హెచ్చిస్తుంది, కానీ మనం చేసే బడాయి షోకులు కాదు. హెచ్చువాటి యందు మనస్సు ఉంచకూడదు. పౌలు ఒక ఖైదీలా ఉన్నాడు, తాను మంచి సాక్ష్యము చెబుతున్నాడు. అందుకనే దేవుడు ఆయనకు గొప్ప గ్రహింపు, క్రొత్త నిబంధనలో 13 పుస్తకాలు రాసే అవకాశాన్ని దేవుడు ఆయనకు ఇచ్చాడు. సో మంచి బిరుదు ఏంటంటే ప్రధాన పాపిని అనుకున్నాడు. నీకు బిరుదు పెట్టాలంటే ఏ బిరుదు పెట్టుకుంటావు? సంఘములో నేనే అనుకుంటావా? నాకంటే పాడగలిగిన వాళ్ళు, నాకు మంచి గొంతు ఉందా అనుకుంటావా? లేకపోతే నేనే అంతా అనుకుంటావా? లేక యేసు ప్రభు వలె నేను సాత్వికుడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి సాత్వికాన్ని అని చెప్పినట్లు తగ్గించుకుంటావా? ఆయన దాసుని రూపమును ధరించాడు. ఎవరు? యేసు ప్రభు. దేవుని కుమారుడయ్యుండి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరో ఆయనను తగ్గించడం కాదు, ఆయనే రిక్తునిగా చేసుకుని దాసుని రూపమును ధరించాడు.
ఒకవేళ నీకేదైనా ఇస్త్రాకులు తీసే పని చెప్పాలనుకో, నీవు ఆభరణాలు ధరించి, పువ్వులు పెట్టుకొని, వడ్డాణం ధరించి, పట్టు చీర కట్టుకొని హాయ్ హాయ్ అంటున్నావనుకో, అంటే అందరికి పనులు చెప్తూ ఉన్నావనుకో, నిన్నెవరైనా చూసి అమ్మా ఇస్త్రలు తీసేసి అక్కడ పారేయమని చెప్పగలరా? ఎందుకంటే నీ రూపము దాసుని రూపములా లేదు గనుక నీకు దాసులు చేసే పని నీకెవరు చెప్పరు. కానీ యేసు ప్రభువుని పోలి పౌలు ఉన్నాడు. అంతటి భక్తులే దేవుని కుమారుడే అంతగా తగ్గించుకున్నప్పుడు మనం కూడా తగ్గించుకోడు. ఓకే, పౌలు ఎవరో చూసాము. ఇప్పుడు ఫిలెమోను ఎవరో మనం చూద్దాము. ఫిలెమోను ఎవరని మొదటి వచనంలో రాసింది? భక్తునికి ప్రియుడు జత పనివాడట. ప్రియుడు అంటే ఇష్టమైన వాడు, ఎంతో మంచివాడు, ప్రియాతి ప్రియమైన వాడు, పౌలుతో కలిసి పనిచేసేవాడు, జత పనివాడు. ఈ ఒనేసీమును రక్షించడానికి పౌలు పాటుపడుతున్నాడు, అటు కూడా పాటుపడుతున్నాడు. ఒక వ్యక్తి రక్షణ కోసం నీవు నేను పాటుపడదాం. నీవు నాకు జత పనివాడుగా ఉండు, ప్రియుడుగా ఉండు. నీ గురించి నేను విన్న సాక్ష్యము బట్టి నీవు మంచి విశ్వాసివి, ప్రియుడివి అని నేను నమ్ముతున్నాను అని చెబుతున్నాడు. సంగమునకు శుభమని చెప్పి వ్రాయున్నది. అక్కడ ఇద్దరి పేర్లు ప్రస్తావించాడు. ఏంటి ఆ పేర్లు మీకు తిరుగుతాయా? అప్పియా, అగ్రిప్పు. వీళ్ళ మనం పరలోకంలో చూస్తానండి. హే, నేను అగ్రిప్పును అనగానే గుడ్ టు సీ యూ, నీ గురించి మేము పలానా రోజు చదువుకున్నాం అని అంటాం. భక్తులు అంటున్నారు వీళ్ళిద్దరూ ఎవరు అంటే, సహోదరి ఏమో అప్పియా ఏమో ఫిలెమోను భార్య అట, తోడి యోధుడైన అగ్రిప్పేమో వాళ్ళ అబ్బాయి అట. మీకెలా తెలుసు? అది ఊహ అంతే. ఎందుకంటే ఆ ఇంట ఉన్నది ఆయన భార్య, కుమారుడు. ఓకే, వారికి శుభములు చెప్తూ ఉత్తరం రాశాడు. తర్వాత ఆ ఇంట ఒక సంఘం ఉందట, ఆ సంఘమునకు కూడా శుభమని చెప్పి వ్రాయున్నది. ఒకవేళ పౌలు లేక యేసు ప్రభు నీ గురించి నా గురించి ప్రస్తావించవలసి వస్తే మీ గురించి ప్రియులు జత పనివారని చెప్పగలరా? దేవుని సేవకునితో కలిసి ఏనాడైనా సువార్త మీటింగ్కి మీరు వచ్చారా? రోడ్డు మీద నిలవబడి సువార్త పత్రికలు పంచిపెట్టారా? మీ లైఫ్లో ఎప్పుడైనా సాక్షిగా నిలవబడ్డారా మీరు భక్తులతో కలిసి? పరలోకములో 2 పుస్తకాలు ఉంటాయి. ఒకటి మన పేర్లు నమోదు చేసే పుస్తకం. రెండవ బుక్ ఏంటంటే మన క్రియలన్నీ రాస్తాడట. మనం ఏం చేస్తున్నామో, ఏం చేస్తామో, ఏం చేశామో ఇవన్నీ ఆయన రాస్తాడు. మనము తీర్పు కోసం నిలవబడినప్పుడు ఆ గ్రంథములు విప్పి నీ పేరు ఉన్న పేజీ తీసి నీవు భూలోకములో నీకు ఇవ్వబడిన డబ్బులు ఎలా ఖర్చు పెట్టావు, నీకు ఇవ్వబడిన సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకున్నావు, నువ్వు చేసిన సత్క్రియలు ఇవన్నీ రాసి దాన్ని బట్టే మనకు తీర్పు ఇస్తాడు. మరి ఫిలెమోను ప్రియుడు జత పనివాడని ఆయన గురించి రాశాడు. ఆ ఇంట్లో ఉన్న వారందరికీ శుభమని చెప్పి రాస్తున్నాడు. ఇంతకీ 3వ వచనంలో కృపా సమాధానము వారికి ఇస్తున్నాడు. ఎవరెవరి నుండి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు. మనకెవరెవరున్నారు? ఒక దేవుడు ఉన్నాడు, ఒక ప్రభు ఉన్నాడు. ప్రతి పత్రికలో ఇదే భాష. దేవుడు ఒక్కడే, ఆయనకును మానవులైన మనకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. దేవుడు తండ్రి, ప్రభువు యేసుక్రీస్తు అని ఘంటాపదంగా బైబిల్ ఘోషిస్తూనే ఉంది. ఈ గురుడుగారైన బోధకులు ఆయనే ఈయన, ఈయనే ఆయన అని అబద్ధం చెబుతారు. ఆయన వేరు, ఈయన వేరు. ఆయన దేవుడు, ఈయన ప్రభు. కొరింథీ 8:6లో స్పష్టంగా ఉంది, మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి.
మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అని స్పష్టముగా రాసి ఉంది. మరి ఏంటో వీళ్ళు ఏం చదువుతారో, ఏం అబద్ధాలు చెబుతారో. బైబిల్లో నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాడు కనుక ఈయనే ఆయన, ఆయనే ఈయన, తండ్రి కుమారుడుగా వచ్చాడని డొంక తిరుగుడు బోధలు చేస్తారు. తండ్రి కుమారుడుగా వచ్చాడని ఎక్కడా లేదు, కానీ దేవుడు కుమారుణ్ణి పంపాడని 1,00,000 సార్లు రాసి ఉంది. మీరు సత్యం నమ్ముతారా లేకపోతే బోధకుల అబద్ధాలు నమ్ముతారా? సత్యాన్ని నమ్మాలి, అదే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో దేవుని నుండి చూడండి ఏమనుంది, తండ్రి అయిన దేవుని నుండి, రెండవది ప్రభువైన యేసుక్రీస్తు నుండి మనకు డబ్బు ఆరోగ్యము వస్తుందని చెప్పాడా? ఏంటి వస్తుందట? కృప సమాధానం. రెండే, ఇద్దరి నుండి రెండు వస్తాయి. ఎవరా ఇద్దరంటే తండ్రి కుమారుడు, దేవుడు ప్రభువు. యేసు ప్రభు అన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, అది మాత్రం సరిపోదు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు ఇద్దరము ఉన్నాము అని చెప్పాడు. వీళ్ళేమో త్రిత్వం అంటారు, మూడో వాడిని పెట్టారు ఇంకొకడిని. ఏంటో జనం పనికి మాలిన మాటలు ఇవన్నీ. ఎప్పుడు దేవుడు గురించి, యేసుక్రీస్తు గురించి. సర్వాధికారి అయిన దేవుడు తండ్రి, యేసుక్రీస్తు నిత్య జీవము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. మహాదేవుడు తండ్రి, రోమా 2:13, రక్షకుడు యేసు ప్రభు. యెషయా 9:6లో అప్పుడే తండ్రి గురించి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని రాస్తుంది. వెంటనే అదే వచనంలో యేసు ప్రభు సమాధానకర్త అని కలిపి రాసిన మూలానే జనం తెలియక ఈయనే తండ్రి ఏమో అనుకుంటున్నాడు. ఈయన తండ్రి కాదు, ఆయన పంపినవాడు తండ్రి. దేవుని నుండి మనకు లభ్యమయ్యేది ఏంటట? రెండు, కృప సమాధానము. ఇంతకీ ఈ శుభములు చెప్పి 4వ వచనము నుండి 7వ వచనం వరకు తాను కొన్ని విషయాలు రాస్తున్నాడు. ఫిలెమోను ప్రేమ గలవాడట, ఆయన విశ్వాసము కలిగి ఉన్నాడు, ప్రభు ఎడల, పరిశుద్ధుల ఎడల. అంటే పౌలు ఫిలెమోనును తయారు చేస్తున్నాడు. నీవు చాలా ప్రేమ గలవాడవు, నీవు దేవుని మీద విశ్వాసము గలవాడవు అని చెప్పి నీ ప్రేమ ఈ దొంగ విషయంలో చూపించు. చెడ్డవాడే నీ గృహములో ఏదో దొంగతనం చేశాడు, అతను చెరసాలలో వేయబడ్డాడు, కానీ నీవు ప్రేమ గలవాడవు గనుక, విశ్వాసము గలవాడవు గనుక, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు గనుక నీ శత్రువుని కూడా ప్రేమించు. నీవు విశ్వాసము గలవాడవు గనుక ఆ విశ్వాసాన్ని రుజువు చేయి. నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించాలి కదా, నీవు ఓర్చుకోవాలి కదా, అలాంటి ప్రేమ విశ్వాసము నీవు చూపించు అన్నాడు. అంటూ నీలో ప్రేమ విశ్వాసము ఉన్నది అని పౌలు ఆయన గురించి విన్నాడట. విని తన ప్రార్థనలో ఆయన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన అంటే మన కోసం చేసుకునేది, విజ్ఞాపన అంటే ఇతరుల గురించి చేసేది. విజ్ఞాపన చేయడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. నేను చెప్తున్నప్పుడు మీరు బైబిల్ చూశారనుకోండి, ఓహో ఇలా అర్థం చేసుకోవాలా వాక్యాన్ని అని మీరు నేర్చుకోగలుగుతారు. రేపు మీరు వేరే వాక్యం చదువుకుంటున్నప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీకు ఈజీగా తెలుస్తుంది. ఇంకొక విషయం, నేను చెప్పేది నా మాటనో లేక దీనిలో మాటనో మీరు బాగా తెలుసుకోవాలి. నా మాట మీరు నమ్మకూడదు, కానీ నేను చెప్పే మాట దానిలో ఉన్నదో లేదో బెరయా విశ్వాసుల వలె చూచి నిజమే ఇది గ్రంథములో ఉందని నమ్మి అప్పుడు అనుసరించాలి. ఓకే, సో పౌలు 2 పనులు చేస్తున్నాడు. ఒకటి ప్రార్థన విజ్ఞాపన, రెండవది కృతజ్ఞతా స్తుతి. సో ప్రార్థనా స్తుతి 2 కలిసి నడవాలి. మీరు మందిరానికి వచ్చినప్పుడు 2 కాళ్ళతో వచ్చారా లేకపోతే కుంటుకుంటూ వచ్చారా? ఇలా 2 కాళ్ళు నడుచుకోవచ్చుగా, టక్ లెఫ్ట్ రైట్ అని. అలాగే
ఆత్మీయ జీవితంలో కూడా మనకు ప్రార్థన ఉండాలి, స్తుతి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. అంటే ప్రార్థన అంటే అడగడం, స్తుతి అంటే దేవునికి ఇవ్వడం. సో ప్రార్థన వేరు, స్తుతి వేరు. ప్రార్థించేటప్పుడు దేవా నాకు సహాయం చేయని అడుగుతాము, స్తుతించేటప్పుడు సహాయము చేసినందుకు నీకు స్తోత్రాలని చెప్తాము. సో పౌలు మరి ఫిలెమోను గురించి విన్నాడు, విని ప్రార్థన చేస్తున్నాడు. మన గురించి కూడా భక్తులు వింటారు, ఎవరో చెవిలో ఊతారు, ఫలానా అతను వస్తున్నాడు మందిరానికి, ఎలాంటోడో తెలుసా అని చెప్తాడు. పితురులు కాదులేండి, ఉన్న విషయమే. సో ఉన్న విషయాన్ని చెప్పాడు కనుక పౌలు ఫిలెమోను కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఫిలెమోను ఆ ఇంట్లో దొంగతనం చేసి వచ్చి పారిపోయి జైల్లో ఉన్న ఒనేసిము మీద చాలా కోపంగా ఉన్నాడు. అందుకనే దేవా నేను ఫిలెమోనుకు ఉత్తరం రాస్తున్నాను, అతని మనస్సు మార్చండి, క్షమించే మనస్సు ఇవ్వండి, శత్రువుని కూడా ప్రేమించే మనస్సు ఇవ్వండి అని పౌలు ఫిలెమోను కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఫిలెమోను విశ్వాసం గురించి విని, అలాంటి ఫిలెమోనులు ఎంతో మంది సంఘములో అవసరము, వాళ్ళు ఉండడం వల్ల నశించిపోయే ఎందరో దేవుని విశ్వాసములోనికి రాగలరని ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విశ్వాసమును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మన గురించి భక్తులు విజ్ఞాపన చేస్తారు. రెండవది, మనము యోగ్యంగా ఉంటే మన గురించి వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అలా మనం ప్రవర్తించాలి. ఆ సంఘములో శ్రేష్టమైన వరాలు కలిగిన వారు చాలా మంది ఉన్నారు, అనుభవపూర్వకముగా ఎరిగిన వారు వాళ్ళందరూ. అయితే పౌలు అన్నాడు, ఇప్పుడు నీకున్న విశ్వాసమందు ఇతరులు కూడా పాలివారిగా చెయ్యి, స్వార్థంగా ఉండకు, విశ్వాసాన్ని ఇతరులతో పంచుకో. ప్రేమ ప్రేమ అంటున్నావు, నువ్వు ఎవరిని ద్వేషించొద్దు, నీలో ఉన్న ప్రేమ ఇతరులలో నాటు, నీలో ఉన్న విశ్వాసాన్ని ఇతరులకు నేర్పు. నేను చెరసాలలో ఉన్నా కూడా అఘోరించకుండా, ఏడవకుండా నా తోటి ఖైదీకి ఎలా సువార్త చెప్పి మార్చానో, శ్రమల్లో ఉన్న నీవు, శ్రమల్లో ఉన్న ఇతరులను కూడా నీవు సువార్త చెప్పి మార్చు అని అంటున్నాడు. సో ఇది ఉత్తరం రాయడానికి మూల కారణం. ఇక చివరిలో 7వ వచనంలో పరిశుద్ధుల హృదయాలు నీ మూలంగా విశ్రాంతి పొందాలని చెప్పాడు. పరిశుద్ధులు అంటే భక్తులు, పరిశుద్ధులు అంటే కడగబడిన దేవుని బిడ్డలు, విశ్వాసులు. వాళ్ళ హృదయము నీ మూలంగా విశ్రాంతి పొందాలి. వాళ్ళు నీ గురించి బాధపడకూడదు. ఇదిగో నేను ఒనేసిమును పంపిస్తున్నాను, అతడిప్పుడు పరిశుద్ధుడు అయ్యాడు, అతడిప్పుడు రక్షణ పొందాడు, అతని హృదయము నీ మూలముగా విశ్రాంతి పొందాలి, ఆదరణ పొందాలి. నీవు ఇతరులకి ఆదరణ ఇచ్చేవాడుగా, ప్రేమను పంచేవాడుగా ఉండు అంటున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఒక వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఎంతగా ఆశీర్వదిస్తానంటే నీవు ఆశీర్వాదముగా ఉంటావు. మీకొద్ద ఆశీర్వాదం? దేవుని పక్షముగా, క్రీస్తు రాయబారిగా సత్యమును ప్రకటించడం కంటే వేరే ఆశీర్వాదం ఇంకేది లేదు లేదు. ఓ ఫిలెమోను, నీ మూలముగా పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందాలి. అట్టి ప్రేమను నీవు కలిగి ఉండు. అదే భక్తులకు ఆదరణ, ఆనందము కలిగిస్తాయి. చూడండి 7వ వచనంలో, నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు
కలిగాను. విశ్వాసులు చూపించే విశ్వాసము, ప్రేమ దైవ సేవకులైన పౌలు వంటి భక్తులకు ఏమేం కలిగించాలి? ఆనందము, ఆదరణ. మీరు క్షోభ పెడుతున్నారా సేవకులను, లేక ఆనందాన్ని కలిగిస్తున్నారా? మీరు విస్తారమైన కానుకలు ఇస్తే కాదు ఆనందం, మీరు ప్రేమ చూపిస్తే ఆనందం. మీకు అసలు ప్రేమ ఉందా? మీలో అసలు విశ్వాసం ఉందా? పౌలుకి ఎంత ఆనందమో ఫిలేమోను అంటే. మీ గురించి దేవుడు రాయాల్సి వస్తే మీ క్రియల పుస్తకంలో ఏమి రాస్తాడు? ఏమని సాక్ష్యం ఇస్తాడు? దేన్ని బట్టి మీరు భక్తులకు సంతోషాన్ని ఇస్తారు? మీ గురించి భక్తులు బాధపడకూడదు. మీ గురించి, ఒనేసీము గురించి, ఫిలోమోను గురించి భక్తులు ఆనందించాలి. ఓ మంచి విశ్వాసాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ గురించి యోగ్యముగా దేవునికి ప్రార్థన చేయాలి. పౌలు అన్నాడు, ఓ ఫిలేమోను, నీవు నా తోటి పనివాడవు, నీ వల్ల పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందుతున్నాయి, నీవు ప్రేమ గలవాడవు, నీవు భక్తులకు ఆనందాన్ని, ఆదరణను కలిగించేవాడు అని చెప్తున్నాడు. వారికి శుభము అని ఉత్తరం రాస్తున్నాడు. పౌలు చాలా మంచి సేవకుడు. ఆయనను పోలి ఉండాలని నాకెంతో ఆశ. ఆయన వలె సేవ చేయాలని ఆశ నాకు. ఆయన తాను క్రీస్తు ఖైదీ అని పరిచయం చేసుకుంటున్నాడు. ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వస్తూ 2 కాళ్లకు సంకెళ్ళు, 2 చేతులకి బేడీలు వేసుకొని, ఒక ఊసలు ఇలా వెల్డింగ్ చేయించి, ఒక ఫ్రేమ్ అలా పట్టుకొని ఇలా ఈడ్చుకుంటూ నడుచుకుంటూ మందిరంలోకి వచ్చారట. అందరూ అనుకున్నారు, ఏంటి పాస్టర్ గారు ఈ వేషం వేసాడేంటి? బనీన్ వేసుకుని ఖైదీ నెంబర్ అని రాసుకొని ఆ సంకెళ్ళు ఇలా పెట్టుకొని ఇలా నడుస్తూ, కాళ్ళకు సంకెళ్ళు బంధకాలు ఉన్నాయి, చేతికి బేడీలు ఉన్నాయి, పట్టుకొని ఇలా నడుస్తూ వచ్చాడు. స్టేజ్ మీదకి వచ్చి అన్నాడు, నేను క్రీస్తు ఖైదీని అన్నాడట. అంటే యేసు ప్రభువు నన్ను అరెస్ట్ చేశాడు, నేను పట్టబడ్డాను, బంధింపబడ్డాను, నేను క్రీస్తు దాసుణ్ణి అయిపోయాను అని తాను తన స్వరూపాన్ని జనానికి చూపించి, మీరు కూడా ఇలా సరెండర్ అవ్వండి అని చెప్పాడు. వాళ్ళు ఎప్పుడైతే విని చూచారో వాళ్ళకు, ఓహో క్రీస్తు ఖైదీ అంటే ఇదా అని వాళ్ళు తెలుసుకున్నారు. ఒక తప్పు చేసే వ్యక్తిని పోలీసు వెనక వెళ్ళి వీపు మీద పిస్టల్ పెట్టి, నీ చేతులు పైకెత్తు, లొంగిపో అని పిస్టల్తో నొక్కాడు, రివాల్వర్తో. వెంటనే ఎవరినో బాధిస్తున్నాడు, ఆమెను వదిలేశాడు, నువ్వు పారిపో అన్నాడు. నువ్వు చేతులు పైకెత్తుతావా, నిన్ను కాల్చి చంపేనా అని అడిగాడు. నన్ను చంపకు, నేను లొంగిపోతున్నానని 2 చేతులు పైకెత్తాడు ఆ దుష్టుడు. వెంటనే పోలీస్ అన్నాడు, నీవు నేల మీద పడిపో, రోడ్డు మీద పడిపో, బోర్లంగా పడిపో, నువ్వు పారిపోవడానికి ప్రయత్నం చేసావా, క్షో అని నేను పేల్చేస్తాను, నువ్వు చచ్చిపోతావు, నీకు బ్రతకాలని ఉంటే నీవు రోడ్డు మీద పడిపో అనగానే ఇలా బోర్లంగా పడిపోయాడు. వెంటనే ఆ పోలీసు కుడి చెయ్య వెనక్కి విరిచి, ఎడం చెయ్యలా వెనక్కి విరిచి వాడి మీద కూర్చొని కాళ్ళతో వాడిని తొక్కుతూ లేచి వెళ్ళిపోకుండా బేడీలతో బంధించాడు. బంధించి వాడి కాలర్ పట్టుకొని నడు అని వాడిని వంచి ఆ కారులో కూర్చోబెట్టాడు అమెరికాలో పోలీసు. యు ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పాడు. పోలీసు సమక్షంలో ఉన్న నేరస్తుడు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, తప్పించుకోవడానికి వీల్లేదు, తన ఇష్టం వచ్చినట్టు పని చేయడానికి వీల్లేదు, పోలీస్ చెప్పినట్లు చేయాల్సిందే. వాడు పారిపోవడానికి ప్రయత్నం చేశాడా, వాడిని షూట్ చేసి చంపేస్తాడు. పౌలు అన్నాడు, నేను కూడా రోమా ఖైదీని కాను, రోమా జైల్లో ఉన్నా నేను రోమా ఖైదీని కాను, నేను క్రీస్తు యేసు చేత పట్టబడిన క్రీస్తు ఖైదీని అని చెప్తున్నాడు. ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీవు నీ చేతులకు బేడీలు వేసుకుంటావా? ఈ చేతితో ఇక పాపం చేయను,
ఈ చేతులు ప్రభువుకి అమ్మేశాను, నేను నా ఇష్ట ప్రకారం నేను చేయను, ఆయన చిత్త ప్రకారమే నేను జీవిస్తాను అని నీవు పూర్తిగా ఆయన చిత్తానికి లొంగిపోగలవా అని ప్రభు అడిగితే నీ జవాబు ఏంటి? మీ జవాబు ఏంటో చెప్పమంటారా? ఆదివారం బేడీలేసేయండి, మేము లేకం ఇక్కడే కూర్చొని వింటాం. సోమవారం శనివారం ఒక వదిలేయండి, మేము తైతిక్కలాడతాం, మా ఇష్టం వచ్చింది చూస్తాం, ఇష్టం వచ్చింది చోటుకి వెళ్ళిపోతాం అనుకుంటారు కదా. నో, నిత్యము మనము ప్రభువుకి దాసులుగా ఉండాలి. పౌలు తన విశ్వాసాన్ని చూపిస్తూ ఎఫెసీ 3:1, 4:1, 6:20 నేను క్రీస్తు ఖైదీని అని తాను చెప్పుకున్నాడు. ఫిలిప్పీ 1:1 కూడా నేను క్రీస్తు యేసు దాసుడను అని చెప్పుకున్నాడు. ఫిలిప్పీ 2:25 ఎపఫ్రోదీతు గురించి పౌలు చెబుతున్నాడు. అతడు సహోదరుడు, జత పనివాడు, నా తోడి యోధుడు, దూత, నా అవసరమునకు ఉపచరించిన వాడు అని ఎపఫ్రోదీతు గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. మీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే నేనేమిస్తాను? ఆలస్యంగా వచ్చే ఆమె అని చెప్పాలా? అంత ప్రేమ ఉండదు దేవుడంటే అని చెప్పాలా? ఏమని సాక్ష్యం ఇవ్వమంటారు? అంటే మీ కానుకలు తీసుకొని చాలా భక్తి గల వ్యక్తి అని చెప్పమంటారు? అబద్ధం. ఇప్పుడు దేవుడు అలా చెప్తే దాన్ని అంగీకరిస్తాడా? ప్రతి వారికి రెప్యుటేషన్ అనేది ఉంటుంది. రెప్యుటేషన్ అంటే క్యారెక్టర్, శీలము, వ్యక్తిత్వము. అత్తరు రాసుకున్న వారు వెళుతుంటే అత్తరు వాసన ఎలా వస్తుందో, ఒక వ్యక్తి వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి గురించి సమాజం మాట్లాడుకుంటుంది. ఒక వ్యక్తి గురించి దేవుని సేవకులు దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు, సాక్ష్యం చెప్తారు. మరి మీ గురించి ఏమని చెప్పమంటారు? ఫిలేమోను గురించి తాను తోడి దాసుడు అని చెప్తున్నాడు, జత పనివాడు అని చెప్తున్నాడు. మీరు మీ ఒళ్ళు దాచుకుంటారా? మీరు ప్రభు కోసం కష్టపడే మనసే మీకు లేదా? సువార్త సేవ అంటే మీకు వద్దా? మీ పొట్ట, మీ కుటుంబము, మీ గిన్నెలు ఇదేనా మీ పని? మరి మీ క్రియలు పరలోకములో రాయాలంటే మీరు ఏదైనా కొద్దిగా అన్న సత్క్రియలు చేయాలి కదా. తిమోతి గురించి ఏం చెప్తున్నాడు? సహోదరుడు. ఏమండి, తిమోతి సహోదరుడా? పౌలుకు సహోదరుడు కాదు, కానీ సహోదరుడు వంటివాడు తిమోతి. వీళ్ళిద్దరూ కలిసి రాస్తున్నారు. అంటే పౌలు చెబుతుంటే తిమోతి రాస్తున్నాడు. ఎందుకంటే పౌలు అప్పటికి వృద్ధుడైపోయాడు. చూడండి ఎక్కడుందో ఆ విషయం. 10వ వచనంలో వృద్ధుడను అని రాస్తున్నాడు. ఫిలేమోను 1:10 అంటే నేను ముసలోడిని అయిపోయాను అని చెప్తున్నాడు. తిమోతి రాస్తున్నాడు, పౌలు చెబుతున్నాడు. ఈ ఫిలేమోను పత్రిక మనతో మాట్లాడుతుంది. తిమోతి లాంటి సోదరులు ఎవరన్నా ఉన్నారా? పౌలు వివాహం చేసుకోలేదు, తల్లిదండ్రులు లేరు, సోదరులు సోదరీమణులు లేరు. తిమోతి అతని సోదరుడు. మనకు రాళ్ళు పట్టుకొని ఉండడం ఇష్టం, ఎక్కడ దొరుకుతారా రాయి ఇసురుదామా అని. కానీ రాయి కాదు, ప్రేమ చూపించేవారుగా ఉండాలి. తర్వాత ఇంకా ఎవరున్నారు? ఫిలెమోను ప్రియుడు, జత పనివాడు. ఇలా ఒక్కొక్కరు గురించి వారు ఎలాంటి వారు రాస్తున్నాడు. ఫిలెమోను పత్రికలో 23-24 వచనాల్లో చివరిలో మరికొందరి పేర్లు పౌలు ప్రస్తావించాడు. వారెంతో సహకారులట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:9 చూడండి. దానిలో పౌలు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే, మేము దేవుని జత పని వారము అని చెప్తున్నాడు. అంటే దేవునితో కలిసి ఆత్మల రక్షణలో నేను కూడా పని చేస్తున్నాను. దేవుని చిత్తాన్ని ప్రభువు జరిగించాడు, ప్రభు చిత్తాన్ని శిష్యులు జరిగించారు. ఆ శిష్యులు చెప్పిన వాక్యాన్ని మనం కూడా ఇతరులకు చెప్పాలి.
దేవుని జత పనివారుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యమో. పౌలు వంటి భక్తులకు జత పనివారుగా ఉండడం ఎంత గొప్ప భాగ్యమో. రోమాపత్రిక చూడండి, 16వ అధ్యాయం 1వ వచనం. ఫీబే అని ఒక ఆమె గురించి పౌలు చెబుతూ, ఆమె సంఘ పరిచారకురాలు. ఎవరు చెప్పండి? మన సంఘములో ఫీబే వంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే వడ్డిస్తే కూర్చొని భోంచేయడమే కానీ వడ్డించడం మనకి ఇష్టం ఉండదా? దొరుకునా ఇలాంటి భాగ్యం అనుకోవాలి. ఫీబే తన సొంత ఇంటిని, తన సొంత ఒంటిని సేవ చేసుకునేది మాత్రమే కాదు. ఫీబే ఎవరు చెప్పండి? సంఘ పరిచారకురాలు. అలాంటి పరిచారకులు ఎవరైనా ఉన్నారా మన మందిరంలో? దేవుని మీద ఉన్న ప్రేమ, విశ్వాసము మనల్ని అలా చేస్తాయి. ఇంకేమన్నా ఆమె గురించి? సహాయకురాలట. మీరు అంటే మేము సేవ చేయించుకుంటాం కానీ సేవ చేయవండి అంటున్నారా మీరు? యేసు ప్రభు ఏమన్నాడు? నేను సేవ చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదని. శిష్యుల పాదాల దగ్గర కూర్చొని కడిగి తన టవల్తో తుడిచి ఎంత తగ్గించుకున్నాడు ఆయన ప్రభువు అయి ఉండి. మనం ఎక్కడా? భక్తి అంటే ఇదే. ఇంకా 3వ వచనం చూడండి, రోమా 16:3లో అకుల్లా ప్రిస్కిల్లా అనే ఒక భార్యాభర్తలు ఉన్నారు. వారి గురించి ఏమి రాస్తున్నాడు పౌలు? జత పనివారట. ఆహా, ఎంత మంచి బిరుదో! మీకు జత పనివాడు అని పేరు పెట్టొచ్చా? లేక తప్పించుకునేవాడు అని పేరు పెట్టాలా? కొంతమంది తుర్రమని ఎగిరిపోతారు. నో, భారము భరించాలి. దేవుని పని నా పని కాదు. పారిపోవడం సులువే, కానీ బరువు కాయడం కష్టం. వారట జత పనివారు మాత్రమే కాదు, ఇంకా చదవండి, వీరు భక్తుడైన పౌలు కొరకు బిర్యానీ చేసుకొచ్చారట. అలా ఉంది అక్కడ. భక్తుల కొరకు ప్రాణం అర్పించడానికి తెగించారట. తెస్సలోనికయ విశ్వాసులైతే పౌలు వృద్ధుడైపోయాడు, కళ్ళు కనిపించట్లేదని వాళ్ళు కళ్ళు పీకి ఇవ్వడానికి సిద్ధమైపోయారట. ఇచ్చారో లేదో తెలియదు కానీ వీళ్ళైతే ఎంత త్యాగం అంటే, మా ప్రాణం కూడా నీ కోసం అర్పించేస్తాం. ఓ పౌలా, నీవు చావవలసిన స్థానంలో నన్ను చంపండి, ఆయనను విడిచిపెట్టండి, నా వల్ల ఏమీ ఉపయోగం లేదు. పౌలు బ్రతికి ఉండడం వల్ల ఎంతో మంది రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది అని ప్రాణం అర్పించడానికి తెగించారట. మీరు సమయాన్నే అర్పించలేరు, ప్రాణం ఎలా అర్పిస్తారు? కాస్త శ్రమ పడడానికి మీకు మనస్సు ఉండదు, మీరు ఇక ప్రాణమేం అర్పిస్తారు? దేవుడు మనకు మేలు చేయాలంటే మనము త్యాగం చేయాలి. ఒక వచనం చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:3. పౌలు తిమోతితో చెప్తున్నాడు, తిమోతి, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కలిసి శ్రమ అనుభవించు అన్నాడు. భక్తి అంటే శ్రమ అనుభవించడమే. తిమోతిని ఎలా ఉండమంటున్నాడు? మంచి సైనికుని వలె. ఓ సైనికుడవు నీవు బద్ధకంగా ఉండకు, నీవు ఒళ్ళు చూసుకోకు, తిండి చూసుకోకు. సైనికుడు యుద్ధము అనగానే ఎలా పరిగెడతాడో అలా నీవు నిత్యము యుద్ధం చేయడానికి కవచాలు, ఆయుధాలు ధరించి మంచి సైనికుని వలె ఉండు అన్నాడు. మంచి సైనికుడు ఆవలిస్తూ నిద్రపోడు. మంచి సైనికుడు చేద్దాంలే, చూద్దాంలే అని అనుకోడు. యుద్ధము మాట అనగానే వెంటనే యుద్ధం చేయడానికి, ప్రాణం పెట్టడానికి తెగిస్తాడు. అతడే మంచి సైనికుడు. మంచి సైనికుని వలె నాతో కలిసి శ్రమ అనుభవించు అన్నాడు. మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో సుఖం అనుభవించి కాదు. మనము ఉన్నట్టుగా ఉంటే పరలోకాన్ని, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటామేమో.
త్యాగం చేయవలసింది ఎంతో ఉన్నది. తిమోతి, మంచి సైనికుడు ఎలా ప్రయాసపడతాడో నీవు నాతో కలిసి సువార్త సేవలో శ్రమ అనుభవించు అని అడుగుతున్నాడు. భక్తులు మన గురించి వినాలట, విని సాక్ష్యం ఇవ్వాలి, విని మన కోసం ప్రార్థన చేయాలి, విని మన గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20:21, ఎఫెసీ పత్రిక 1:15, కొలస్సీ 1:4, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3:6, ఈ 4 వాక్య భాగాల్లో భక్తులు సాక్ష్యం ఇస్తున్నారు. మీ గురించి నేను విన్నాను, దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ రోజు నుండి మనము క్యారెక్టర్ బిల్డింగ్ ప్రారంభిద్దాం. బిల్డింగ్ అంటే కట్టడం. మన వ్యక్తిత్వాన్ని మనం కట్టడం మొదలు పెట్టుకుందాం. పరలోకమందున్న క్రియలు గురించి రాసే పుస్తకములో కొన్ని సత్క్రియలైనా నమోదు అయ్యేలా మనము భక్తులతో పాటు సువార్త పనిలో పాటుపడదాం. కొంత శ్రమే, కొంత డబ్బు ఖర్చే, కొంత సుఖాన్ని కాదనుకోవడమే, కానీ అలాంటి సమర్పణ చేసుకున్న వారికి దేవుడు తప్పగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. యేసు ప్రభు దాసుని రూపమును ధరించాడు. ఆ చివరిలో రాస్తున్నాడు, ఫిలిప్పి 2:8 చివరిలో 11వ వచనములో, అందుచేత తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును అన్ని నామముల కంటే పై నామము ఆయనకిచ్చి ఆయనను అధికముగా హెచ్చించాడట. దేవుడు నిన్ను నన్ను పాతాళము నుండి తప్పించి నరకాగ్ని గుండమునకు పోకుండా మనల్ని పరలోకము చేరులాగున హెచ్చించాలంటే మనం కూడా కొన్ని సత్క్రియలు చేద్దాం, మంచి సాక్ష్యమును సంపాదించుకుందాం. ప్రభు రాకడలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుందాం. ప్రార్థన చేస్తాను. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియు, మా ప్రియుడును జత పనివాడైన ఫిలేమోనుకు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము శుభములు మీకు కలుగునుగాక. తండ్రి అయిన దేవా, నీ వాక్యము ఎంతో గొప్పది నాయన. మాలో ఉన్న మూర్ఖత్వాన్ని తీసివేయండి, మాలో ఉన్న బద్ధకాన్ని తీసివేయండి నాయన. నీ కుమారుడైన యేసుక్రీస్తును పోలి, అపోస్తలుడైన పౌలును పోలి గొప్ప సమర్పణ మాకు ఇవ్వండి నాయన. ఆదిమ సంఘములోని విశ్వాసులు, స్త్రీలు, సంఘములో ఉన్న పెద్దలు ఎలా పౌలు తోడి దాసుల వలె ఉండి జత పనివారుగా ఉండి ఆత్మల రక్షణ కోసం పాటుపడ్డారో అలాంటి సమర్పణ మా అందరికీ మీరు అనుగ్రహించండి. తిమోతి ఎలా క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమ అనుభవించాడో భక్తులతో కలిసి, అలాంటి సమర్పణ మాకు ఇవ్వండి నాయన. దేవుడు ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసముతో మేము పని చేయడానికి సహాయం చేయండి. పరలోకమందున్న గ్రంథములో మా సత్క్రియలు నమోదు చేయండి నాయన. ఇప్పటి వరకు మేము నిష్ఫలులుగా జీవించాం, మమ్మల్ని క్షమించండి. ఇక నుండి మేము సేవ చేసుకునేవారుగా కాకుండా సేవ చేసే సంకల్పం మా హృదయంలో దయచేయండి నాయన. నేను మమ్మల్ని అందరినీ నేను ఫిలేమోను వలె ప్రేమ గలవారుగా, విశ్వాసము గలవారుగా, భక్తులతో కలిసి తోడి పనివారుగా ఉండునట్లు మమ్మల్ని బలపరచండి, యోగ్యులుగా చేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. పాప శాపములో నీకు దూరముగా గడిపాను నేనెంతో కాలం, నరక పాత్రుడనై నీదు ఉగ్రతకు గురి అయితే నేనెంతో కాలం. ప్రేమించావు, క్షమించావు, ప్రాణమునిచ్చి నాకై బలి అయినావు. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. వ్యాధి బాధల్లో కష్ట నష్టములో విడువక నిలిచావు నీవు, మరణ వేదనలో మనో దుఃఖములో ఆదరించావు నీవు. మరువగలనా ప్రేమను నేను, విడువగలనా ఎన్నడైనా. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకొందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. లోకాశలతో చెడు తలంపులతో మలినమైన నన్ను, ద్వేషభావముతో స్వార్థ బుద్ధితో వ్యసన పడితిని నేను. మార్చినావు నీ వాక్యము ద్వారా, నింపినావు ఆత్మతో నన్ను. తుది శ్వాస విడిచేంత వరకు నే జీవింతు నీ మహిమ కొరకే, నే జీవింతు నీ మహిమ కొరకే.
దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకుందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను, నేను ఏమిచ్చి రుణం తీర్చుకుందున్, లెక్కలేనన్ని స్తుతులు చెల్లింతున్, ఇంకా నీ కొరకే జీవింతు నీలలో. దేవా ఏమని నిన్ను పొగడగలను. మా చిరునామా బాబులోక్ గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satysakshiTV@gmail.com. మా వెబ్సైట్ www.bethelassembly.net.